హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లోనా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనమైతే సీఎం గారి ఇంటి దగ్గర అయితే ఉన్నామన్నమాట. ఆ రోడ్లో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇక్కడ వాటర్ అయితే వర్షం వల్ల ఇక్కడ కూడా చూడండి వాటర్ అయితే వచ్చేసాయి అన్నమాట. మనకి ఇక్కడ కొంచెం అయితే వాటర్ తీశారు జరిగిన చోట. చూడండి, ఇక్కడైతే వర్క్స్ అయితే ప్రెజెంట్ అయితే అంతగా ఏం జరగట్లేదు. స్లోగా స్టార్ట్ చేస్తున్నారు. కొంచెం ముందు ఇక్కడ ఆపారు వాటర్ ఉన్నాయని. అలాగే కొంచెం ముందుకెళ్ళి అయితే చూద్దాం మనం. పదండి. మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడైతే వాటర్ లాగి అటు పక్క అయితే పంపిస్తున్నారన్నమాట. కనిపిస్తుంది కదా మీకు. మనం కొంచెం ముందుకు అయితే చూద్దాం. వెళ్ళి చూడండి వాటర్ ఎలా వచ్చినాయో. ఇంత ముందైతే మొత్తం ఫుల్గా అయితే వచ్చినాయి అంట. టోటల్గా తీసామని వాళ్ళు చెప్తున్నారు. చూడండి, ఇప్పటికి కూడా కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. అవి కూడా 1-2 రోజుల్లో అయితే టోటల్గా కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు. పనులు అయితే జరుగుతున్నాయి, కానీ ఏంటంటే ఈ వర్షాకాలం ప్లస్ వర్షం ఎక్కువ పడడం వల్ల వీళ్ళ వర్క్స్ అయితే కొంచెం స్లో అవుతున్నాయి అన్నమాట. కానీ ఎలాగోలా వాళ్ళైతే కంప్లీట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు. చూడండి, ప్రతి ఒక్క చోట వాటర్వి పెట్టి వాటర్ లాగుతున్నారు. మెటీరియల్ అవి కూడా తెప్పించి పెడుతున్నారు అన్నమాట. వర్క్స్ అయితే ఎలాగోలా కంప్లీట్ చేయాలనే స్పీడ్తోనే ఉన్నారు వీళ్ళైతే. వర్క్ అయితే ఒకే చోట అయితే చేయట్లేదు. చూస్తున్నారు కదా, ఎక్కడ వాటర్ తక్కువ ఉన్నాయి ఆ ప్లేస్లో కొంచెం చేసుకుంటూ వస్తున్నారు. చూడండి, ఎటు కంఫర్ట్గా ఉంటే అటు నుంచి అయితే వాటర్ లాగేస్తున్నారు అన్నమాట. అలాగే మనం చూస్తుంటే ఇక్కడ వర్క్స్ అయితే చూశారు కదా, ఈ సైడ్ అయితే కొంచెం వాటర్ తగ్గిపోయి ఇప్పుడైతే పిల్లర్స్ అవన్నీ మొత్తం కనిపిస్తున్నాయన్నమాట. వాటర్ అయితే తీశారు ఇక్కడ. అలాగే మనం కొంచెం ముందుకెళ్ళి చూద్దాం ఇంకేమేమి జరుగుతున్నాయి ఏంటని. చూడండి, సీఎం గారి ఇంటి ముందైతే మనం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పటికే కొంచెం వర్క్ అయితే కొంచెం స్పీడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇటు పక్క కూడా ఏదో వర్క్ అయితే చేస్తున్నారు. చూడండి, వాటర్ అయితే కాలువల్లో అయితే స్లోగా పంపిస్తున్నారన్నమాట. వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అవైతే ఆగట్లేదు. వీళ్ళు వర్క్ గురించి చూపించే శ్రద్ధ అయితే చాలా బాగుంది. వర్షం పడ్డా ఎలా ఉన్నా వీళ్ళు వర్క్ అయితే కొంచెమైనా చేస్తున్నారు. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఇలా డ్రైనేజ్ దాంట్లో అయితే కొన్నిట్లో అయితే ఎక్కువగా ఉంది. మన ఎదురుగా కనిపిస్తుంది కదా. అలాగే మనం కొంచెం ముందుకు వెళ్దాం. ఇటు పక్క కూడా చూడండి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే జరిగే ప్లేస్లో వాటర్ తీసేసి వేరే ప్లేస్కి పంపిస్తున్నారు. ఇక్కడ మనం అయితే సీఎం గారి ఇంటి ముందు దగ్గర అయితే ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, లాస్ట్ వీడియో కంటే ఈ వీడియో కొంచెం చేంజ్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఒక ఫ్లోర్ అనేది పెంచారన్నమాట. అలాగే గోడ కూడా కడుతున్నారు. ఇది కూడా చూపిస్తాను మీకు కొంచెం ముందుకెళ్ళి. చూడండి, కొంచెం వర్కర్స్ కూడా చేంజ్ అయ్యారు. కొంచెం ఎక్కువ మంది కనిపిస్తున్నారు కదా ఈసారి అయితే. అలాగే వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే అవుతుంది. చూస్తున్నారు కదా, ఈ ప్రాజెక్ట్ అయితే కొంచెం స్పీడ్గానే నడుస్తుంది. ఎందుకంటే మనకి బయట నుంచి వచ్చిన కంపెనీస్ కదా. అలాగే ఈ గోడ చూస్తుంటే చాలా పెద్దగా అయితే ఉంది. ఈజీగా ఒక 20-30 అడుగులు అయితే ఉంటుంది అన్నమాట గోడ అయితే. చూడండి, అలాగే మనకి వర్క్ పరంగా చూసుకున్నా కూడా చాలా స్పీడ్గానే అవుతుంది. ఇటు ఏంటంటే 2 వైపులా బళ్ళు అయితే వస్తున్నాయి అన్నమాట. చూడండి, ఈ మిషనరీ ఎంత పెద్దగా ఉందో. కొన్ని మిషనరీస్ కూడా వచ్చి ఉన్నాయి ఇక్కడైతే 2 విధాలుగా అయితే చూడవచ్చు. కట్టే ఇంటి బ్యాక్ సైడ్ కూడా ఒక రోడ్ అయితే ఉందన్నమాట. అలాగే ఫ్రంట్ నుంచి కొన్ని లోడ్ అయితే అటు నుంచి వస్తాయి, కొన్ని అయితే ఈ రోడ్ మీదుగా వచ్చి లోపల సప్లై అవుతాయి అన్నమాట. చూస్తున్నారు కదా, చూడండి, ఇదైతే షిఫ్ట్ వైజ్గా అయితే జరుగుతుందన్నమాట వర్క్ అయితే. ఎవరి వర్క్లో అయితే వాళ్ళు ఉన్నారు. కొంతమంది గోడ కడుతున్నారు, కొంతమంది అయితే లోపల వర్క్, కొంతమంది అయితే ఆ పునాదులు అవి వర్క్ జరుగుతున్నాయి కదా ఆ ప్లేస్లో అక్కడైతే ఉన్నారనమాట. చూస్తున్నారు కదా, వీళ్ళైతే సేఫ్టీ కూడా మంచిగానే పాటిస్తున్నారు. ఈ కంపెనీ తెలుసు కదా మీకు, SRR. దాంతోపాటు మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను, ఇక్కడ ఏంటంటే మనకి ఆ టవర్ మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అది చేంజ్ చేస్తారా లేదా అని మనం మాట్లాడుకున్నాం మన వీడియోలో అయితే. అలాగే వాళ్ళు టవర్ చేంజ్ చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను మీకు. చూడండి, గోడ అయితే ఎలా కట్టేశారో. అలాగే ప్లాస్టింగ్ చేశారు, మనకి సున్నం కూడా కొట్టారు, కనిపిస్తుంది కదా.
చూడండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా ఆ టవర్ స్ట్రైట్గా ఉండేది, అంటే ఆ ఇంటి మీదుగా వచ్చేది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను మీకైతే. ఇదిగోండి, ఇదైతే మనకు ఫస్ట్ స్ట్రైట్ లైన్ ఉండేది, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇటు నుంచి దారి అయితే మారుస్తారన్నమాట. చూడండి ఇక్కడ మనకి వర్క్ అయితే చేస్తున్నారు. ఇదైతే సగం కంప్లీట్ అయితే అయిపోయింది చూడండి. ఎందుకంటే హై వోల్టేజ్ ఉన్న కరెంట్ కదా సప్లై, అటు అయితే కరెక్ట్ కాదు నాకు అనిపించింది. బట్ తర్వాత ఇది కూడా త్వరలో అయితే కంప్లీట్ అయిపోద్ది అని చెప్తున్నారు, తొందరలోనే. అలాగే మనం కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం అన్నమాట. ఈ హౌస్ నుంచి చూడండి, ఇవైతే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్నాయి కదా, ఇదైతే మనకి దగ్గర దగ్గర ఒక 10 ఏళ్ళు అవుతుంది ఇది కట్టేసి అయితే. అంటే పాత ప్రభుత్వం కంటే ముందు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడే కట్టారన్నమాట. అదేమో ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు యాడ్ చేసి. చూడండి ఇక్కడ ప్లేస్ అయితే కొంచెం కూల్గా ఉంది వర్షాల వల్ల. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ని.